హలో పిల్లలు, ఇవాళ మనం గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ గ్రాఫ్స్లో మనం డిస్కస్ చేయబోయే గ్రాఫ్స్ పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్, వెలాసిటీ స్క్వేర్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్, రూట్ ఆఫ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం స్క్వేర్ గ్రాఫ్. ఇన్ని గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఈ వీడియో కొంచెం లెంగ్తీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ గ్రాఫ్స్ ఎలాంటి టైప్ ఉంటాయి, మనకు మోషన్లో ఉండే గ్రాఫ్స్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి కొన్ని గ్రాఫ్స్ వేసాను. y అండ్ x రెండు వేరియబుల్స్ అనుకోండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎ కాన్స్టెంట్ అయి ఉంటే దెన్ ఈ కాన్స్టెంట్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ y వరకు ఈ కాన్స్టెంట్ ఉంటుంది. ఇది xతో మారదు. x 1 2 3 4 x ఎంత ఉన్నా y ఇస్ అ కాన్స్టెంట్, అదే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఉంటే కింద వైపుకు ఉంటుంది. పాజిటివ్ ఉన్నప్పుడు పై వైపుకుంది, నెగిటివ్ ఉన్నప్పుడు కింద వైపుకుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసేది ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx, xతో వేరీ అవుతుంది. x టు ద పవర్ ఆఫ్ 1తో y టు ద పవర్ ఆఫ్ 1 చేంజ్ అవుతూ ఉంది. అది ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే, ఇఫ్ దిస్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అయింది అనుకోండి. ప్లస్ c అంటే వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు c. సో ఒక c దగ్గర ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి దీనికి ప్యారలల్గా వెళుతుంది. x 1 అయినప్పుడు 2 అయినప్పుడు ఇలా చేంజ్ అవుతూ ఇది కూడా స్ట్రైట్ లైన్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ పాయింట్ దీన్ని ఇంటర్సెప్ట్ అంటారు. స్టార్ట్ పాయింట్ ఒక cతో స్టార్ట్ అయిపోతుంది. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx మైనస్ c అనుకోండి, అది ఇలా ఉంటుంది. ఇది కూడా ప్యారలల్ ఉంటుంది, బట్ దిస్ ఈజ్ మైనస్ c. గాట్ ఇట్? అలాగే ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx అంటే 0 నుంచి మైనస్ డైరెక్షన్లో మారిపోతూ ఉంటుంది. ఓకే, ఈ రకంగా మారుతుంది. ఇఫ్ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ c అనుకోండి, అది ఇలా ఉంటుంది. మైనస్ mx మైనస్ c ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx ప్లస్ కాన్స్టెంట్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ mx మైనస్ c. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఒక దాని మీద టు ద పవర్ ఆఫ్ 1 ఉంది, ఇంకో దాని మీద స్క్వేర్ ఉంటే దిస్ విల్ బీ ఏ పారాబోలా. ఇదే కానీ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ c అనుకోండి, దీనికి ప్యారలల్ పారాబోలా c అనే పాయింట్లో ఇంటర్సెప్ట్ అవుతుంది. ఓకే, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అయితే ఇలా అప్సైడ్ డౌన్ పారాబోలాలా ఉంటుంది. దిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇఫ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x, బేసిక్గా దీని అర్థం ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x. ఇలా ఉంటే దిస్ ఈజ్ అ పారాబోలా x డైరెక్షన్లో ఉంటుంది. అదే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x అనుకోండి, ఈ డైరెక్షన్లో ఇలా ఉంటుంది. ఈ గ్రాఫ్స్ ఇలా మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ యొక్క స్లోప్ తెలుసుకోవాలనుకోండి మనకు. వాట్ ఈజ్ అ గ్రాఫ్ స్లోప్? y ఈజ్ ఈక్వల్ టు mx గ్రాఫ్ వేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు mx గ్రాఫ్ అనుకోండి. దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. వాట్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ఎ గ్రాఫ్? స్లోప్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఈజ్ చేంజ్ ఇన్ y డివైడెడ్ బై చేంజ్ ఇన్ x. If this is x1, this is x2, this is y1, this is y2. So slope is equal to y2 minus y1 divided by x2 minus x1. ఇలా స్ట్రైట్ లైన్లో ఉంటే దాని స్లోప్ ఈజ్ ఈక్వల్ టు mx. xకు ముందు ఏ వాల్యూ ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. ఎందుకు అంటే అది కూడా చూద్దాం. సో వాట్ ఈజ్ స్లోప్ అన్నాను, y2 మైనస్ y1. y2 దగ్గర y యొక్క వాల్యూ ఎంత? y2 దగ్గర mx అన్నాను కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు mx2 మైనస్ mx1. y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఇక్కడ m కామన్ తీసేసుకుంటే x2 మైనస్ x1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఇది క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ స్లోప్.
ఇఫ్ మనకు దీన్ని నేను ఒక ట్రయాంగిల్గా తీసుకున్నాను అనుకోండి, ABD అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే వాట్ ఈజ్ y2 మైనస్ y1 ఇది, వాట్ ఈజ్ x2 మైనస్ x1 ఇది, x2 మైనస్ x1. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో స్లోప్ ఏమన్నాం, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదేమవుతుంది ఈ ట్రయాంగిల్కి, ఇక్కడ థీటా అనే యాంగిల్ నేను వేస్తే దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మనకేమవుతుంది, tan theta. tan theta ఈజ్ ఈక్వల్ టు స్లోప్. సో మనకు యాంగిల్ ఇచ్చుంటే స్లోప్ తెలుసుకోవచ్చు, y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x ఇచ్చున్నా మనకు స్లోప్ వచ్చేస్తుంది. స్ట్రైట్ లైన్లో మనకు ఎప్పుడైతే బాడీ ఉంటుందో ఎనీ ప్లేస్ దాని థీటా అన్నీ సేమ్గా ఉంటాయి. సో అ స్ట్రైట్ లైన్ హ్యాస్ అ యూనిఫామ్ స్లోప్. ఓకే, మనం ఇంత గ్రాఫ్స్లో చూసినట్టు ఇదే ఉందనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు c అనే గ్రాఫ్ ఉందనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు c అనే గ్రాఫ్ ఉంటే దీనికి స్లోప్ ఎంత, దీనికి స్లోప్ ఆలోచించండి ఎంత ఉంటుంది, x2 x1. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు, x2 మైనస్ x1, సారీ y2 మైనస్ y1, y2 మైనస్ y1, y2 కూడా cనే, y1 కూడా cనే, c మైనస్ c డివైడెడ్ బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా అన్నా తీసుకోండి. లేదా ఇక్కడ x యాక్సిస్తో ఎంత యాంగిల్ ఉంది, 0 యాంగిల్. సో tan 0 మనకు ఎంత అవుతుంది, tan 0 ఈజ్ 0. సో దీని యొక్క స్లోప్ 0 ఉంటుంది. దీని తర్వాత ఇఫ్ వి టేక్ ఎ కర్వ్లో ఉన్నదానికి ఇలా కర్వ్ ఉందనుకోండి, దీంట్లో మనం 2 స్లోప్స్ తీసుకోవచ్చు. ఆ 2 ఏంటంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి స్లోప్ ఎంత అని అడిగితే ఎలా తీసుకుంటారు, ఈ రెండింటిని మనం జాయిన్ చేసి ఒక కార్డ్ వచ్చింది అనుకోండి, దిస్ కార్డ్ ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని tan ఈజ్ ద స్లోప్. ఈ స్లోపు దీన్ని ఒక రోడ్గా ఇమాజిన్ చేసుకోండి కొంతసేపు. ఇఫ్ దిస్ ఈజ్ అ రోడ్, ఈ రోడ్డు ఇక్కడున్న స్లోప్ ఇక్కడున్న స్లోప్ ఇక్కడున్న స్లోప్ అన్నీ సేమ్గా ఉన్నాయా, లేవు. బట్ మనం మాట్లాడుతుంది ఒక్క స్లోప్ గురించి. సో ఇక్కడున్న స్లోప్ ఇక్కడున్న స్లోప్ ఇక్కడున్న స్లోప్ అన్ని స్లోప్స్ కలుపుకొని మనం ఒక యావరేజ్ స్లోప్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ కార్డ్ ఈస్ కాల్డ్ యావరేజ్ స్లోప్. మనకు ఒక పాయింట్ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ డి అనే పాయింట్ దగ్గర నాకు స్లోప్ కావాలనుకోండి, ఆ స్లోప్ ఎలా ఉంటుంది, డిఫరెన్సియేషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిస్ స్లోప్ ఈజ్ ద టాంజెంట్ టు పాయింట్ డి. ఈ పాయింట్ దగ్గర మనకు కావాలంటే దట్ విల్ బి ఏ టాంజెంట్ టు పాయింట్ డి. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ స్లోప్. ఇన్స్టంటేనియస్ స్లోప్. ఓకే, దిస్ ఈజ్ ఇన్స్టంటేనియస్ స్లోప్. దిస్ ఈజ్ యావరేజ్ స్లోప్. 2 పాయింట్స్ మధ్యన తీసుకుంటే దట్ ఈజ్ యావరేజ్ స్లోప్. దిస్ ఈజ్ ఇన్స్టంటేనియస్ స్లోప్. ఇఫ్ దిస్ ఈజ్ θ1, సో tan θ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్లోప్. ఇక్కడ ఈ కేసులో tan θ1 ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ స్లోప్ అట్ డి. ఇన్స్టంటేనియస్ స్లోప్ అట్ డి. ఇక్కడ యావరేజ్ స్లోప్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఈ రకంగా మనం స్లోప్స్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 లైన్స్ ఇచ్చాను అనుకోండి మీకు, ఈ 2 లైన్స్ మధ్యన దేని యొక్క స్లోప్ ఎక్కువ దేని యొక్క స్లోప్ తక్కువ అని చెప్పాలంటే ఎక్స్ అండ్ వై 2 లైన్స్ ఉన్నాయి. దేని స్లోప్ ఎక్కువ, దిస్ ఈజ్ θ1, దిస్ ఈజ్ θ2. దేని స్లోప్ ఎక్కువ అని చెప్తారు మీరు? వీటిని కూడా tan θ1 tan θ2 క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చు, లేదా విజువల్గా కూడా చెప్పొచ్చు. ఇఫ్ దిస్ ఈజ్ అ రోడ్, ఇది మీ గ్రౌండ్ లెవెల్ అనుకోండి, ఇది ఒక రోడ్ అనుకోండి, ఇది ఇంకో రోడ్ అనుకోండి.
ఏది ఎక్కువ ఎత్తుకు ఎక్కుతుంది, విచ్ రోడ్ ఈజ్ మచ్ స్టీపర్. ఈ 2 పాయింట్స్లో ఏ రోడ్ స్టీపర్? దిస్ రోడ్ ఈజ్ స్టీపర్. సో విజువల్గా కూడా మనం ఏం చెప్పొచ్చు, దిస్ హ్యాస్ మోర్ స్లోప్ దెన్ దిస్ రోడ్. సో అలాగే దిస్ లైన్ హ్యాస్ మోర్ స్లోప్ దెన్ దిస్ లైన్. అలా కాకుండా మనం tan θలో తీసుకోవాలనుకుంటే tan θ1 వాల్యూ తక్కువ. సో tan θ1 ఒక స్లోపు దీనికన్నా tan θ2 కన్నా తక్కువ ఉంటుంది. సో ఇలా కూడా tan θ కూడా తీసుకొని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. tan యొక్క వాల్యూస్ ఎలా మారుతాయి మనకు? ఎక్స్ ఇది 0 degrees, దిస్ ఇస్ 90 degrees, దిస్ ఇస్ 180 degrees అనుకుంటే tan θ tan 0 ఉంటుంది, tan 90 ఇన్ఫైనైట్ ఉంటుంది. సో మీ గ్రాఫ్ 30 degreesలో ఎంత ఉంటుంది? 1/√3. 45 160 1/√3 √3. సో ఈ రకంగా మీ tan θ ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతూ 90 degrees ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ అయిపోతుంది. 90 degrees ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ అవుతుంది. జస్ట్ దాటేస్తే 90 to 180 degrees దీని వాల్యూస్ ఇన్ఫైనైట్ నుంచి 0కి రావడం మొదలెడతాయి. అదే కాకుండా ఇంకొకటి కూడా నేర్చుకోండి, tan θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ tan 180 మైనస్ θ వెన్ θ ఈజ్ లెస్ దెన్ 180 degrees, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 degrees ఉంటే tan θ ఈజ్ ఈక్వల్ టు tan మైనస్ ఆఫ్ tan 180 మైనస్ θ. ఇక్కడతో మనం స్లోప్స్ అండ్ గ్రాఫ్స్ గురించి అర్థమైపోయింది. ఇప్పుడు మనం మెయిన్ గ్రాఫ్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గ్రాఫ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ అబౌట్ XT గ్రాఫ్. ఎక్స్ అంటే పొజిషన్, టీ ఈజ్ టైం. టైం ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో మనం పొజిషన్ తీసుకుందాం. ఇఫ్ దిస్ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి ఒక స్ట్రైట్ లైన్గా, దీని అర్థం ఏంటి? ఇలా స్ట్రైట్ లైన్లో ఉంది అంటే బాడీ x0 అనేది ఇక్కడ అనుకుంటే టైం ఎంత మారుతూ ఉన్నా బాడీ యొక్క పొజిషన్ చేంజ్ కావట్లేదు. బాడీ యొక్క పొజిషన్ చేంజ్ కావట్లేదంటే బాడీ ఈజ్ అట్ రెస్ట్. ఫస్ట్ పాయింట్ ఈ గ్రాఫ్ నుంచి మనకు అర్థమైంది. స్లోప్ అంటే ఏమన్నాను? చేంజ్ ఇన్ y డివైడెడ్ బై చేంజ్ ఇన్ x. చేంజ్ ఇన్ y ఇక్కడ ఏంటి? చేంజ్ ఇన్ y చేంజ్ ఇన్ పొజిషన్. చేంజ్ ఇన్ పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం మనకేమవుతుంది? వెలాసిటీ వస్తుంది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో ఎటువంటి చేంజ్ లేదు. సో చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. సో వెలాసిటీ ఈజ్ 0. ఇక్కడ స్లోప్ ఈజ్ 0, tan 0 ఈజ్ 0. సో మొత్తం టైం ఇంటర్వెల్లో వెలాసిటీ 0 అంటే ఇక్కడ యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో 0. ఈ రకంగా ఉంటుంది. సో నౌ కమింగ్ టు స్ట్రైట్ లైన్ గ్రాఫ్. If this is your position time graph, XT గ్రాఫ్, ఇదొక స్ట్రైట్ లైన్గా ఉందనుకోండి. దీని యొక్క స్లోప్ ఎనీ పాయింట్లో థీటా, ఇక్కడ థీటా, ప్రతి పాయింట్లో ఇది సేమ్గా ఉంది. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? చేంజ్ ఇన్ పొజిషన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. వాట్ ఈస్ ఇట్? వెలాసిటీ. సో వెలాసిటీ ఉంది. ఎలా ఉంది? ప్రతి టైం ఇంటర్వెల్లో మనం చెక్ చేస్తే ఒకటే వెలాసిటీ ఉంది అంటే వెలాసిటీ ఈజ్ యూనిఫామ్. యూనిఫామ్ ఆర్ కాన్స్టెంట్. యాక్సలరేషన్ ఒకటే వెలాసిటీలో బాడీ వెళుతూ ఉంటే దాని అర్థం ఏంటి? యాక్సలరేషన్ ఈజ్ 0. సో గ్రాఫ్ చూడంగానే మీరు చెప్పేయచ్చు గ్రాఫ్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆరిజిన్. సో బాడీ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆరిజిన్ అండ్ ట్రావెల్డ్ with a uniform velocity. So the body is in uniform motion. Okay. So ఇక్కడ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టైం, పొజిషన్ 9 నుంచి స్టార్ట్ అయ్యి 9 meters, బాడీ 3 metersకి వచ్చింది, తర్వాత మళ్ళీ 11కి వెళ్ళింది, దెన్ ఇట్ కేమ్ టు -2. దిస్ ఇస్ 11. -2.
find displacement and find distance. Distance traveled and displacement మనల్ని కనుక్కోమంటే what is displacement? Final position minus initial position. So displacement is equal to x final minus x initial. Final position ఏంటి ఇక్కడ -2 minus of initial position ఏంటి 9. So the total displacement is -11. Total displacement is -11. మన గ్రాఫికల్గా అంటే ఎక్స్ప్లెనేషన్గా ఇది మీ ఇల్లు అనుకోండి. సో యూ హ్యావ్ స్టార్టెడ్ అట్ 9 ఇన్ పాజిటివ్ డైరెక్షన్. రైట్ హ్యాండ్లో ఉండేదల్లా మనం పాజిటివ్ అనుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది మనం నెగిటివ్ అనుకుంటాం. 9 నుంచి లాస్ట్కి ఎక్కడికి వచ్చారు -2కి వచ్చారు. సో దిస్ ఈజ్ 9 meters, దిస్ ఈజ్ 2 meters. సో టోటల్ యువర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 9 + 2 11 meters ఇన్ రివర్స్ డైరెక్షన్. సో -11 మనకు వచ్చేసింది. బట్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలంటే 9 నుంచి 3కి వచ్చాడు ఫస్ట్. 9 నుంచి 3కి మనం ఎంత డిస్టెన్స్ నడిచినట్టు 6 meters. 3 నుంచి 11కి వెళితే 8 meters నడిచినట్టు. 11 నుంచి -2 అంటే 9 నుంచి 3కి వచ్చాడు, 3 నుంచి మళ్ళీ 11కి వెళ్ళాడు, ఇక్కడ నుంచి -2కి వచ్చాడు అంటే టోటల్ 13 meters ట్రావెల్ చేసినట్టు. సో డిస్టెన్స్ హియర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 6 + 8 + 13 ఈజ్ ఈక్వల్ టు 27 meters. ఈ రకంగా దీన్ని సాల్వ్ చేసేయచ్చు. సెకండ్ క్వశ్చన్కి వెళితే టైం పొజిషన్. ఇప్పుడు ఒక గ్రాఫ్ వేసాను అనుకోండి, బాడీ యొక్క మోషన్ ఇలా ఉంది అండ్ ఓకే. సో ఇఫ్ దిస్ ఈజ్ 4 meters, position is in meters, time is in seconds at 2 seconds. దాని తర్వాత at 4 seconds. This is 7 5 seconds and this goes this is -2 at time 10 seconds అనుకోండి. సో ఈ క్వశ్చన్ అడిగితే దీనికి ఫైండ్ అట్ విచ్ పాయింట్స్, దిస్ ఐ విల్ కాల్ O, A, B, C, D, బిట్వీన్ విచ్ 2 points ద స్లోప్ ఈజ్ మోర్ అని అడిగితే మీరు క్యాల్కులేట్ అన్నా చేయొచ్చు, విజువల్గా అన్నా చూసుకోండి. ద పాజిటివ్ వెలాసిటీ ఈజ్ మోర్, అట్ విచ్ పాయింట్ ద వెలాసిటీ ఈజ్ మోర్ అని అడిగితే. సో ఫస్ట్ OA నుంచి చూసుకుందాం. O to A వాట్ ఈస్ ద వెలాసిటీ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 4 నుంచి 2కి వచ్చింది. 4 నుంచి 2కి వస్తే 4 - 0 డివైడెడ్ బై ఎంత టైంలో 2 secondsలో 2 - 0 దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 meters per second. AB నుంచి A to B బాడీ ఈజ్ అట్ రెస్ట్, సో దెర్ ఈజ్ నో వెలాసిటీ 0. B to C 7 metersకి వెళ్ళింది 4 నుంచి, సో 7 - 4 డివైడెడ్ బై 5 - 4 seconds. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 3 meters per second. దాని తర్వాత లాస్ట్ స్లోప్ చూద్దాం. 7 నుంచి -2కి వచ్చింది. CD యొక్క స్లోప్ మా ఫైనల్ పొజిషన్ -2 -7 డివైడెడ్ బై 10 - 5 ఈజ్ ఈక్వల్ టు -9 డివైడెడ్ బై 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1.8 దీని యొక్క స్లోప్. మీరు ఇమేజ్ చూసినా చెప్పేయచ్చు ఈ రోడ్డు, ఇది రోడ్డుగా మీరు ఇమాజిన్ చేస్తే ఈ రోడ్డు ఎక్కువ స్టీప్గా ఉంది ఈ రోడ్డు కన్నా. సో పాజిటివ్లో దేని యొక్క ఎక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది అంటే CD మధ్యన
పాజిటివ్ వెలాసిటీ ఎక్కువ ఉంది 3 మీటర్స్ పర్ సెకండ్. దీనికే వెలాసిటీ టైం గ్రాఫ్ డ్రా చేయాలి అనుకుంటే వెలాసిటీ టైం గ్రాఫ్ డ్రా చేయమంటే సో ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ 2 సెకండ్స్లో బాడీ ఈజ్ ట్రావెలింగ్ అట్ 2 మీటర్స్ పర్ సెకండ్. సో అట్ 2 మీటర్స్ పర్ సెకండ్ ఇలా ఉంటుంది. రెడ్ లైన్లో వేస్తున్నది ఇట్ ఈస్ వెలాసిటీ టైం గ్రాఫ్. సో ఫస్ట్ 2 సెకండ్స్ ఇలా ఉంటుంది. తర్వాత బాడీ ఈజ్ అట్ రెస్ట్, సో దేర్ ఈజ్ నో వెలాసిటీ అప్ టు ఎప్పటి వరకు అట్ 4 సెకండ్స్ వరకు బాడీ ఈజ్ అట్ రెస్ట్. దాని తర్వాత దీని వెలాసిటీ ఎంత అయింది 3 మీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ దీని వెలాసిటీ 3 మీటర్స్ పర్ సెకండ్, 3 ఇది 2. సో ఈ రకంగా ఉంది. సో ఇక్కడ 2 మీటర్స్ పర్ సెకండ్ జీరోకి వచ్చేసింది, ఇక్కడ 3 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. దాని తర్వాత అప్ టు 10 సెకండ్స్ ఇది 1.8 మైనస్ 1.8లో దీని వెలాసిటీ ఉంది. సో మీకు డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చిన దాంతో వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా మీరు ప్లాట్ చేయొచ్చు. ఆన్సర్స్ కూడా తెలిసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. సో అదేంటంటే 2 స్లోప్స్ టైం పొజిషన్ గ్రాఫ్, 2 బాడీస్ ఉన్నాయి. ఆరిజిన్ నుంచి ఒకటే టైంలో స్టార్ట్ అయ్యాయి. బాడీ ఏ, బాడీ బి. థీటా దీనిది 30 degrees, దీనిది 60 degrees. ఫైండ్ ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బాడీ ఏ విత్ బి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1:1, బి 1:3, సి 3:1, 4, డి 1:2. సో ఈ రెండింటి మధ్యన రేషియో కనుక్కోమంటున్నాడు. సో వెలాసిటీ మనకు ఎలా వస్తుంది విత్ స్లోప్ tan థీటాతో. సో వెలాసిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. వెలాసిటీ ఆఫ్ బి ఎలా కనుక్కుంటారు? బీకి tan థీటా ఎంత 60 degrees, tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3. సో వెలాసిటీ ఏ డివైడెడ్ బై వెలాసిటీ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3 డివైడెడ్ బై √3 ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. సో వాట్ ఈస్ ద రేషియో? 1:3 ఇస్ ద రేషియో. ఈ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, అదే ఇప్పుడు బాడీ ఇప్పటి వరకు మనం ఎలా చూస్తున్నాం? బాడీ ఈజ్ ట్రావెలింగ్ పాజిటివ్ డైరెక్షన్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, పొజిషన్ టైం గ్రాఫ్ ఇలా ఉంది. దీని యొక్క స్లోప్ కనుక్కోవాలంటే ఎలా? దీని స్లోప్ మీరు 2 రకాలుగా చూడొచ్చు. ఈ tan థీటా ఎప్పుడు మీరు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తోనే తీసుకోవాలి. స్లోప్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తోనే తీసుకోవాలి. సో ఈ tan థీటా ఎంత అవుతుంది? నెగిటివ్ అవుతుంది. బికాస్ దిస్ థీటా ఇస్ 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దిస్ స్లోప్ ఇస్ నెగిటివ్. వాల్యూస్ వేసుకొని కూడా చూద్దాం. ఇఫ్ దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 4 అండ్ దిస్ ఈజ్ 2 మీటర్స్ అండ్ సెకండ్స్ యూనిట్స్ అయితే స్లోప్ క్యాల్కులేట్ చేద్దాం. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1. ఇక్కడ y2 అనేది దేన్ని కన్సిడర్ చేయాలి? దీన్నా కాదు, t2 దగ్గర ఉన్నదే y2. సో y2 ఎంత అవుతుంది ఇక్కడ? 0. అట్ t2 ద పొజిషన్ ఈజ్ 0 మైనస్ y1 ఈజ్ 4. t2 మైనస్ t1 2 minus 0. So minus 4 divided by 2 is equal to minus 2 meters per second. So దీని యొక్క velocity is uniform at minus 2 meters per second. దీనిదే velocity time graph మనం డ్రా చేస్తే టైం వెలాసిటీ ఆరిజిన్ లా తీసుకుంటే దీని గ్రాఫ్ సంథింగ్ లైక్ దిస్ అట్ minus 2 meters per second. ఈ రకంగా దీని గ్రాఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ going to
curve position టైమ్ గ్రాఫ్ కర్వ్లో ఉంది అనుకుంటే, సంథింగ్ లైక్ దిస్ కర్వ్ అనుకోండి. సో దీంట్లో మనం రెండు స్లోప్స్ తీసుకోవచ్చు. ఇఫ్ దిస్ ఇస్ పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ పాయింట్ బి, ఈ రెండింటిని మనం జాయిన్ చేసే కార్డ్ ఏదైతే ఉందో అది చేసేది యావరేజ్ స్లోప్. బట్ ఇన్స్టెంట్ స్లోప్ గురించి చూద్దాం. ఇన్స్టెంట్ స్లోప్ ఇక్కడ మనం చూస్తే ఒక యాంగిల్ θ1 అనుకుందాం. ఈ పాయింట్లో మనం చూస్తే θ2, θ3. చూడండి, θ ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో ఇన్స్టెంట్ స్లోప్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. XT గ్రాఫ్లో మనకు స్లోప్ ఏమి ఇస్తుంది? వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే వెలాసిటీ ఈజ్ ఆబ్వియస్లీ చేంజింగ్. వెలాసిటీ చేంజ్ అవుతూ ఉందంటే ఈ బాడీకి యాక్సలరేషన్ కూడా ఉంది. దెర్ ఈజ్ యాక్సలరేషన్ ఫర్ దిస్ బాడీ. XT గ్రాఫ్ కర్వ్లో ఉంటే ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ యాక్సలరేషన్. ఇదే కర్వ్ ఇఫ్ ఇట్ ఈస్ అ పారాబోలా, if it is a parabola, అయితే దాని అర్థం ఇట్ హ్యాస్ యూనిఫామ్ యాక్సలరేషన్. y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ లా చూసాం కదా. వెన్ ఇట్ ఈస్ అ పారాబోలా ఇట్ హ్యాస్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఆ పారాబోలా కాకుండా మీకు ఇంకే షేప్ ఇచ్చినా ఇట్ హ్యాస్ ఓన్లీ యాక్సలరేషన్ అని చెప్పగలుగుతాం. ఎనీ కర్వ్ గివ్స్ ఓన్లీ యాక్సలరేషన్ అంటిల్ ఇట్ హ్యాస్ అ పారాబోలా. పారాబోలిక్ ఉంటే ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఓకే, సో ఇది పారాబోలా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాబోలా అయ్యి, ఇఫ్ దిస్ ఈజ్ హియర్ ద యాంగిల్ మేడ్ బై దిస్ టాంజెంట్ ఈజ్ 0 అంటే స్లోప్ ఏమి ఇస్తుంది? XT గ్రాఫ్లో వెలాసిటీ ఇస్తుంది. కాబట్టి దీని ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0. సో S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ వేసుకుంటాం కదా. ఇక్కడ నుంచి పారాబోలా స్టార్ట్ అయితే u ఈజ్ 0. సో S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్. సో హాఫ్ AT స్క్వేర్ ఉంటే వెలాసిటీ ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ AT వేర్ u ఈజ్ 0. సో వెలాసిటీ ఈజ్ AT. దాని యొక్క గ్రాఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0, ATతో స్టార్ట్ అవుతుంది. యూనిఫామ్ స్లోప్లో ఇలా ఉంటుంది. ఇట్ విల్ బీ లైక్ దిస్. ఓకే, ఫ్రమ్ 0. ఇదే కానీ పారాబోలా మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ స్లోప్ 0 అనే ఉందనుకోండి. అప్పుడు కూడా ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0. దిస్ ఓన్లీ సేస్ దట్ ద బాడీ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆరిజిన్. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ సమ్వేర్ అవే ఫ్రమ్ ద ఆరిజిన్ బట్ హ్యావింగ్ ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనం చూస్తే, సో ఈ కర్వ్ చూసాం అనుకోండి. దిస్ ఈజ్ టైమ్, దిస్ ఈజ్ పొజిషన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టాంజెంట్ ఒక θ ఇది, ఇక్కడ టాంజెంట్ ఒక θ, దీన్ని డ్రాగ్ చేస్తే ఇది వస్తుంది. దిస్ ఈజ్ θ1, θ2, θ3. ఈ రకంగా చూస్తే θ ఒక వాల్యూ తక్కువ అవుతూ పోతుంది. సో ఇట్ మీన్స్ వెలాసిటీ ఈజ్ డిక్రీజింగ్. టాన్ θ తక్కువ అవుతూ ఉంది అంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉన్నట్టు. బట్ వాట్ అబౌట్ యాక్సలరేషన్ అండ్ వాట్ అబౌట్ వెలాసిటీ? వెలాసిటీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఎలా చెప్పగలుగుతారు? θ ఈజ్ లెస్ దెన్ 90 ఇలా చూసుకున్న ద వెలాసిటీ ఈజ్ పాజిటివ్.
అప్ టు దీని పీక్ ప్యారలల్ వచ్చే వరకు. రెండో రకంగా థీటా వాల్యూ తెలుసుకోకుండానే చూడాలి అనుకుంటే, ఎప్పటి వరకు అయితే ఇది మీ వెహికల్ అయితే, మీ వెహికల్ పైకి ఎక్కుతున్నంతసేపు, ద వెహికల్ ఇది రోడ్ అనుకుంటే రోడ్డుకి పైకి ఎక్కుతున్నంతసేపు ద వెలాసిటీ ఈజ్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, రోడ్ కిందకి దిగుతూ ఉంటే ద స్లోప్ ఈజ్ నెగటివ్. అంటే ఎక్స్టీ గ్రాఫ్ యొక్క స్లోప్ వెలాసిటీ అవుతుంది కాబట్టి దట్ బికమ్స్ అ నెగటివ్ వెలాసిటీ. రోడ్డు పైకి ఎక్కుతుంటే పాజిటివ్ వెలాసిటీ, కిందకి దిగుతుంటే నెగటివ్ వెలాసిటీ. వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనం ఏమన్నాం, వెలాసిటీ ఈజ్ డిక్రీజింగ్ అండ్ వెలాసిటీ ఈజ్ పాజిటివ్. బట్ వాట్ అబౌట్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ పాజిటివ్ వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంది అంటే డిక్రీజ్ ఎప్పుడు అవుతుంది? మీరు వెహికల్ని స్లో చేసినప్పుడు. వెలాసిటీ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? వెహికల్ని స్లో చేసినప్పుడు. సో యాక్సలరేషన్ ఈజ్ నెగటివ్. ఇన్ని గ్రాఫ్లు వేసుకొని మేము గుర్తుపెట్టుకోలేము అనుకుంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను. ట్రిక్ గుర్తుంచుకోండి. దిస్ ట్రిక్ స్టాండ్స్ ఫర్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఇఫ్ మీ కర్వ్ ఇలా ఉంటే ఏంటి, ఇలా ఉంటే అంటే దిస్ ఇస్ గిన్నె, బొర్లించిన గిన్నె అనుకోండి. ఇది నిండి ఉన్న గిన్నె. బొర్లించిన గిన్నెలాగా మీకు ఎక్స్టీ గ్రాఫ్ ఉంటే ద యాక్సలరేషన్ ఈజ్ నెగటివ్. అంటే ఖాళీ గిన్నె నెగటివ్ యాక్సలరేషన్, నిండి ఉన్న గిన్నె పాజిటివ్ యాక్సలరేషన్. నిండి ఉన్న గిన్నె పాజిటివ్ యాక్సలరేషన్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు వెలాసిటీ? వెలాసిటీ గురించి చూస్తే మీ రోడ్ పైకెక్కుతున్నారు. రోడ్డు పైకెక్కుతున్నారు అంటే వెలాసిటీ ఈజ్ పాజిటివ్. ఈ పాయింట్కి వస్తే దీని tan θ 0 అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ 0 అయిపోతుంది. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ నుంచి తక్కువకి వచ్చింది. ఎందుకు? పాజిటివ్ వెలాసిటీ విత్ నెగిటివ్ యాక్సలరేషన్. అంటే దీన్ని కండిషన్ 1 అనుకుంటే, కండిషన్ 1లో మీ వెలాసిటీ పాజిటివ్ వైపు ఉంది, వెలాసిటీ ఇటువైపు ఉంది, యాక్సలరేషన్ ఇటువైపు ఉంది. సో ద బాడీ ఈజ్ డిసెలరేటింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్లో రిటార్డేషన్లో ఉంది. అదే సిట్యువేషన్ 2 బండి ఏమవుతుంది? రోడ్డు దిగుతూ ఉంది. రోడ్డు దిగుతూ ఉంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. దీని స్లోప్ నెగిటివ్, వెలాసిటీ ఈజ్ నెగిటివ్, యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో నెగిటివ్. సో కండిషన్ 2లో వెలాసిటీ ఈజ్ నెగిటివ్, యాక్సలరేషన్ ఈజ్ నెగిటివ్, వెలాసిటీ నెగిటివ్, యాక్సలరేషన్ నెగిటివ్. రెండు ఒకటే డైరెక్షన్ ఉన్నాయి, ఒకటే సింబల్ ఉన్నాయి. సో రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. సో ద బాడీ ఈజ్ యాక్సలరేటింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. మీకు ఆపోజిట్ డైరెక్షన్లో దీని వెలాసిటీ పెరుగుతూ పోతూ ఉంది. దీని తర్వాత ఇక్కడికి రండి. దీన్ని కూడా రోడ్ అనుకోండి. రోడ్ గురించి మీరు ఎప్పుడైతే అనుకుంటారో గ్రాఫ్లో ఆల్వేస్ గో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ కూడా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాం, ఇక్కడ కూడా లెఫ్ట్ టు రైట్ వెళ్ళాం. రోడ్ అనేది మీరు గ్రాఫ్ని ఇమాజిన్ చేసుకుంటే ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే ద రోడ్ ఇక్కడ మీరు కిందకి దిగుతున్నట్టు. రోడ్ కిందకి దిగుతుంటే స్లోప్ ఈజ్ నెగటివ్, ఇక్కడ వెలాసిటీ ఈజ్ నెగటివ్. వెలాసిటీ ఈజ్ నెగటివ్ అండ్ యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్. థర్డ్ కండిషన్ మనకి ఏం చెబుతుందంటే వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది, యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ద బాడీ ఈజ్ డిసెలరేటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. బాడీ ఈజ్ డిసెలరేటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అంటే రిటార్డేషన్లో ఉంది. నాలుగో డైరెక్షన్ బాడీ పైకి ఎక్కుతుంది, రోడ్ పైకి ఎక్కుతుంది కదా. సో వెలాసిటీ ఈజ్ పాజిటివ్. రోడ్డు పైకి ఎక్కుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ద స్లోప్ ఈజ్ పాజిటివ్. చేంజ్ అవుతుందా లేదా దాని గురించి నేను మాట్లాడట్లేదు. పైకి ఎక్కుతూ ఉందంటే స్లోప్ పాజిటివ్ అనుకోండి, కిందకి దిగుతూ ఉందంటే స్లోప్ ఈజ్ నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో వెలాసిటీ పాజిటివ్ ఉంది, యాక్సలరేషన్ పాజిటివ్ ఉంది, ఈ రెండిటి సింబల్స్ సేమ్గా ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇన్ కండిషన్ 4 ద బాడీ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ద బాడీ ఈజ్ యాక్సలరేటింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. రెండు ఒకటే సింబల్ ఉన్నప్పుడు సింబల్ వైపే అవి యాక్సలరేట్ అవుతూ పోతున్నాయి. అంటే వెలాసిటీ
ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంది. ఎప్పుడైతే ఈ రెండింటి సింబల్స్ డిఫరెంట్గా ఉంటాయో ద బాడీ ఈజ్ డిసెలరేటింగ్. ఏ డైరెక్షన్లో తగ్గుతుంది వెలాసిటీ, ద వెలాసిటీ ఏ డైరెక్షన్లో అది వెళుతుందో ఆ డైరెక్షన్లో తగ్గుతున్నట్టు. సో ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్లో వెలాసిటీ తగ్గుతుంది, ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్లో వెలాసిటీ తగ్గుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉందంటే నెగిటివ్ డైరెక్షన్లో వెలాసిటీ పెరుగుతుంది, పాజిటివ్ ఉందంటే వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్లో పెరుగుతూ ఉంది. ఇది గుర్తుంటే మీకు చాలా క్వశ్చన్స్ ఈజీ అయిపోతాయి. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు కర్వ్ పాత్ తెలిసిపోయింది కాబట్టి లెట్ us డూ ఏ క్వశ్చన్. ఇక్కడ లెట్ us సాల్వ్ ఏ క్వశ్చన్. See, this is time, this is your position. రెండు బండ్లు 2 cars ఆర్ ట్రావెలింగ్ ఇన్ ప్యారలల్ ట్రాక్. రెండు ప్యారలల్ ట్రాక్లో ట్రావెల్ అవుతున్నాయి. కార్ ఏ గోస్ లైక్ దిస్, కార్ బి గోస్ లైక్ దిస్. ఈ రెండు పాయింట్ పి దగ్గర ఒకదానికొకటి మళ్ళీ మీట్ అయితే వేర్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్ బి. ఎక్కడ ఏ ఒక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏ ఒక్క వెలాసిటీ బి యొక్క ఇన్స్టంట్ వెలాసిటీకి సేమ్గా ఉంటుంది అంటే 4 ఆప్షన్స్. ఏ పాయింట్ పి దగ్గర, బి somewhere before point P, somewhere before point P. C, somewhere after point P. D, never. ఎప్పుడు ఉంటుందో ఒకసారి సాల్వ్ చేసి చూడండి. సో ఫస్ట్ చూద్దాం, పాయింట్ పి దగ్గర ఉంటుందా? చాలామంది పిల్లలు చెప్పే ఆన్సర్ ఇది ఉంటుంది. నో. పాయింట్ పి దగ్గర దీని ఇన్స్టెంట్ వెలాసిటీ ఎలా ఉంటుంది? ఇలా, ఈ టాంజెంట్ లాగా. దీని వెలాసిటీ ఎలా ఉంది? ఇలా ఉంది. దీని వెలాసిటీ ఈ థీటాతో ఇలా ఉంది. దీని వెలాసిటీ వెరీ నియర్ టు జీరోకి దగ్గరలో ఉంది. దిస్ హ్యాస్ సమ్ వెలాసిటీ, ఏదో ఒక్క వెలాసిటీతో వెళుతూ ఉంది. ఒకటి. సో నెక్స్ట్ ఎక్కడ ఉండొచ్చు? దీనికి ప్యారలల్గా దీని ఇన్స్టెంట్ వెలాసిటీ ఎప్పుడు ఉంటుంది? సమ్వేర్ ఇక్కడ. చూడండి, ఈ రెండు టాంజెంట్స్ ఒకదానికొకటి, ఈ టాంజెంటు దీని యొక్క పాతు రెండు ప్యారలల్గా ఉన్నాయి అంటే సమ్వేర్ బిఫోర్ పాయింట్ పి ఈ రెండు వెలాసిటీస్ సేమ్గా ఉన్నట్టు. ఆఫ్టర్ పాయింట్ పి ఉండదు. నెవర్ అనేది ఆప్షన్ కాదు. ఇది అర్థమైతే నేను మీకు ఇంకో రెండో క్వశ్చన్ అడుగుతాను. విచ్ కార్ ఓవర్టేక్స్ విచ్ కార్ అట్ పాయింట్ పి? విచ్ కార్ ఓవర్టేక్స్ విచ్ కార్? అది చెప్పగలుగుతామా? చూద్దాం. ఆరిజిన్ నుంచి 2 కార్లు బయలుదేరా. డన్. కొంత దూరం వెళ్ళిన తర్వాత దీని పొజిషన్ ఏంటి? దీని పొజిషన్ ఇఫ్ దిస్ ఇస్ x1, దీని పొజిషన్ ఇఫ్ ఇట్ ఈస్ x2 అట్ ద సేమ్ టైం. అంటే కార్ ఏ కన్నా కార్ బి ఈ టైం ఇంటర్వెల్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. అంటే కార్ ఏ కన్నా కార్ బి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి దీని వెలాసిటీ చూడండి, రోడ్డు స్లోప్ తగ్గుతూ ఉంది. సో ఇది ముందు వెళ్ళిపోయిన కార్ అంటే ఈ పాయింట్లో ఏ కార్ దీన్ని ఓవర్టేక్ చేస్తుంది? కార్ ఏ. ఇది ఎలాంటిదంటే కుందేలు తాబేలు క్వశ్చన్ లాగా. బి ఈజ్ ర్యాబిట్ అయిపోయింది ఇక్కడ, ర్యాబిట్. ఇక్కడ ఏ టార్టాయిస్ అయిపోయింది. ఇది ఒకటే స్పీడ్లో, స్లో అయినా కానీ ఒకటే స్పీడ్లో వెళుతూ ఉంది. ఇది స్టార్టింగ్ ఫాస్ట్లో చేసింది, తర్వాత స్లో అయిపోయింది. ఇది స్లో అయిపోయేసరికి ఏమైంది? ఇది స్లో అయ్యేసరికి బి ర్యాబిట్ టార్టాయిస్ ఏదైతే ఉందో ర్యాబిట్ని దాటేసింది అనుకోండి. సో ఈ క్వశ్చన్ చేసాం. ఇప్పటి వరకు మనం అండర్స్టాండ్ చేసుకున్న గ్రాఫ్స్తో ఇది చెప్పండి చూద్దాం. ఇఫ్ దిస్ ఇస్ పొజిషన్ టైం గ్రాఫ్, ఇలా ఉంటే దీని షేప్, హౌ ఇస్ ద వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ ఎలా ఉంది? ఇనీషియల్
వెలాసిటీ పాజిటివ్ ఉందా, బి నెగిటివ్ ఉందా, సి జీరో ఉందా, ఆర్ నాట్ నోయింగ్, ఏది తెలియదు. చూడండి ఎలా తెలుస్తుందో. ఈ పాయింట్కి మీరు ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. ఈ ట్యాంజెంట్ ఎలా ఉంది? ట్యాంజెంట్ ఎక్స్ యాక్సిస్తో ఏ యాంగిల్ చేస్తుంది? థీటా విచ్ ఈస్ మోర్ దెన్ 90 degrees. అంటే దీని ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ నెగిటివ్. అదే ఈ షేప్లో ఉంటే, సమ్వేర్ ఈ షేప్లో ఉంటే దీని ట్యాంజెంట్ ఇలా వెళుతుంది, లేదా ఇందాక చెప్పినట్టు రోడ్డు పైకి ఎక్కుతూ ఉంది. సో దిస్ థీటా ఈజ్ లెస్ దెన్ 90 degrees వేర్ ద వెలాసిటీ ఈజ్ పాజిటివ్. tan theta బిలో 90 degrees ఈజ్ పాజిటివ్. సో ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ రోడ్డు దిగుతుంది. రోడ్డు కిందకి దిగడం అని చెప్పాను కదా, రోడ్డు కిందకి దిగితే ఇట్ మీన్స్ ద స్లోప్ ఈజ్ నెగటివ్. సో ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ నెగటివ్. డన్. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. దీంతో XT గ్రాఫ్ గురించి మనం నేర్చుకున్నది నేను ఎండ్ చేస్తాను. ఇఫ్ ద XT గ్రాఫ్ represents a body falling from a height and bouncing back, then which VT graph is more correct to the situation. సో దీని గురించి చూద్దాం. సో మనకు XT గ్రాఫ్ ఎలా ఇస్తున్నాడంటే, దిస్ ఈజ్ టైమ్, దిస్ ఈజ్ పొజిషన్, ద XT గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. XT గ్రాఫ్ ఇలా ఉందంట. VT గ్రాఫ్ ఎలా ఉంది అని 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఆప్షన్ VT గ్రాఫ్, ఫస్ట్ ఆప్షన్ ఎలా ఇస్తున్నాడు? ఇలా. ఆప్షన్ బి టైం వెలాసిటీ, VT గ్రాఫ్ ఇలా ఇస్తున్నాడు. ఆప్షన్ సి ఆప్షన్ డి ఏమంటున్నాడు? ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకున్నా. వీటిల్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. సో ఈ గ్రాఫ్ను చూసి దీన్ని మాట్లాడుకుంటే, సో ఫస్ట్ ఏమవుతుంది? రోడ్డు పైకి ఎక్కుతూ ఉంది అంటే ఫ్రమ్ హియర్ టు ద మ్యాక్సిమం హైట్, ఇక్కడ ఏమవుతుంది? వెలాసిటీ 0 అయిపోతుంది. ట్యాంజెంట్ ప్యారలల్గా ఉంది కాబట్టి వెలాసిటీ 0 అయిపోతూ ఉంది. సో పాజిటివ్ నుంచి వెలాసిటీ 0కి తగ్గుతూ వెళుతుంది. ఎలా అయితే రోడ్ యొక్క స్లోప్ చూడండి, ఇక్కడ ఎక్కువ స్లోప్ ఉంది, ఇక్కడ తక్కువ స్లోప్ ఉంది, ఇక్కడ ఇంకా తగ్గుతూ 0కి వెళ్ళింది. సో బాడీ ఈజ్ హ్యావింగ్ ఇనీషియల్ వెలాసిటీ ఉంది, అది 0కి వెళుతుంది. ఈ కండిషన్లో చూస్తే బాడీకి ఇనీషియల్ వెలాసిటీ ఉందా? లేదు, 0 వెలాసిటీ ఉంది. ఈ కండిషన్లో ఇనీషియల్ వెలాసిటీ ఉంది, 0కి వెళుతుంది. సో దిస్ మైట్ బి కరెక్ట్. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో 2 రాంగ్స్ వచ్చేసాయి. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఉండి 0కి వెళుతుంది, సో ఈ 2 మిగిలిపోయాయి. సో 0కి వెళ్ళి వెలాసిటీ కిందకి దిగుతుంది, రోడ్ కిందకి దిగుతూ ఉంది. సో ద స్లోప్ ఈజ్ నెగటివ్. అంటే 0 నుంచి మళ్ళీ పైకి ఎక్కిందంటే పాజిటివ్ స్లోప్ అయింది. ఇక్కడ 0 నుంచి కిందకి వెళుతూ ఉంది అంటే ఈ వాల్యూస్, వెలాసిటీ యొక్క వాల్యూస్ నెగిటివ్ అవుతూ పోయాయి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడికి XT గ్రాఫ్తో మనం చేయాల్సిన మేజర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ చేసేసాను. నెక్స్ట్ VT గ్రాఫ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం వెలాసిటీ టైం గ్రాఫ్స్ గురించి చూద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్, ఒక స్ట్రైట్ లైన్లా ఇలా ఉంటే కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఒకటే వెలాసిటీ ఏ టైంలో అన్నా తీసుకుంటే ఒకటే వెలాసిటీ ఉంది అంటే స్లోప్ ఏమిస్తుంది? స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్
చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం, చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం ఏంటి? యాక్సలరేషన్. ఇక్కడ స్లోప్ 0 కాబట్టి ద బాడీస్ యాక్సలరేషన్ ఈజ్ 0. హౌ ఇస్ మోషన్ అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుందా? ఒక వెలాసిటీలో వెళుతూ ఉందంటే డిస్ప్లేస్మెంట్ ఉన్నట్టు, బట్ ఒక్కటే కాన్స్టెంట్ వెలాసిటీ ఉంది అంటే దిస్ బాడీ ఈజ్ అండర్ యూనిఫామ్ మోషన్. గ్రాఫ్లో 2 టైమ్స్లోనే మీకు యూనిఫామ్ మోషన్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. వెన్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా ఉంది అంటే మీనింగ్ ఏంటి? పొజిషన్ టైం గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. పొజిషన్ టైం గ్రాఫ్ ఇలా ఉంటేనే మనకు ఎక్కడైనా ఎనీ ఇన్స్టెంట్ ఎనీ పాయింట్ దగ్గర ఒకటే వెలాసిటీ ఉంది. ఈ గ్రాఫ్ సేము. ఈ 2 కండిషన్స్లోనే బాడీ ఈజ్ కాల్డ్ టు బీ ఇన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్లో ఉండడం అంటే ఏంటి? ఒకటే వెలాసిటీలో బాడీ ట్రావెల్ చేస్తూ ఉంది అని అర్థం. ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఒక స్ట్రైట్ లైన్ విత్ యాంగిల్ థీటాతో ఉంది అనుకుంటే, ఒక స్ట్రైట్ లైన్ విత్ యాంగిల్ థీటాతో వెలాసిటీ టైం గ్రాఫ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ చూడండి, బాడీ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆరిజిన్. బాడీ స్టార్టెడ్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే టైం 0 దగ్గర వెలాసిటీ 0. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ 0 ఈ గ్రాఫ్లో. దాని తర్వాత ఏ పాయింట్లో చూసుకున్నా ఒకటే స్లోప్. చెప్పాం కదా, స్ట్రైట్ లైన్ ఉంటే థీటా అన్ని ప్లేసెస్లో ఒకటే ఉంటుంది. సో ఈ థీటా అన్ని ప్లేసెస్లో ఒకటే ఉందంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లేదా యూనిఫామ్. కాన్స్టెంట్ అనండి లేదా యూనిఫామ్ అనండి. సో ఇఫ్ దిస్ బాడీ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్ యాక్సలరేషన్, సో దీనికి మనం ఒకటే యాక్సలరేషన్తో వెళుతూ ఉంది అని అర్థం. దీనికి కానీ నేను యాక్సలరేషన్ టైం గ్రాఫ్ వేస్తే అది ఇలా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్గా మారని కాన్స్టెంట్ యాక్సలరేషన్లో ఉంటుంది అని అర్థం. ఓకే, ఇదే బాడీ కానీ mx+c లాగా ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇట్లా వస్తే మనకు ఇది ఇనీషియల్ వెలాసిటీ ఇస్తుంది, v0 లేదా u ఇస్తుంది. దిస్ గివ్స్ ఇనీషియల్ వెలాసిటీ. అదే కిందకుంటే దిస్ గివ్స్ నెగిటివ్ ఇనీషియల్ వెలాసిటీ. డన్. ఇదే గ్రాఫ్ కింద వైపుకు ఉందనుకోండి, దిస్ గ్రాఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా ఉన్నా ఎనీ గ్రాఫ్ ఇలా కిందకి రోడ్ కిందకి దిగుతూ ఉంది, లేదా థీటా చూసుకోండి, దీని యొక్క థీటా మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా మీరు చెక్ చేసుకోండి. ఎక్కడ మీరు థీటా తీసుకున్నా దిస్ ఇస్ మోర్ దెన్ 90 degrees, లేదా రోడ్డు కిందకి దిగుతూ ఉంది. సో ఈ 2 కండిషన్స్లో మనం ఏమనుకున్నాం? ద స్లోప్ ఈజ్ నెగటివ్. అంటే స్లోప్ ఏమిస్తుంది వెలాసిటీ టైం గ్రాఫ్కి? యాక్సలరేషన్ కాన్స్టెంట్ యూనిఫామ్ ఉంది కానీ నెగటివ్ డైరెక్షన్లో ఉంది అని అర్థం. సో వెలాసిటీ టైం గ్రాఫ్లోంచి మీకు ఈ రకంగా యాక్సలరేషన్ పాజిటివా నెగిటివా అనేది తెలిసిపోతుంది. కాన్స్టెంట్ అని కూడా తెలిసిపోయింది, 0 ఆర్ కాన్స్టెంట్ వరకే వచ్చాము. ఇఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఒక కర్వ్ అనుకోండి. కర్వ్ అంటే ప్రతి ఇన్స్టెంట్లో దాని యొక్క స్లోప్ మారిపోతూ ఉంది అంటే స్లోప్ ఏంటి? మళ్ళీ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఇస్ చేంజింగ్ యాక్సలరేషన్. సో వెలాసిటీ టైం గ్రాఫ్ కానీ ఇలా ఉంటే కర్వ్గా ఏ షేప్లో అన్నా ఉండొచ్చు, ఈ షేపు లేదా ఈ షేప్, ఏ షేప్ కర్వ్లో ఉన్నా దాని మీనింగ్ ఏంటంటే దాని స్లోప్ చేంజ్ అవుతూ ఉంది కాబట్టి యాక్సలరేషన్ చేంజ్ అవుతూ ఉన్నది అని తీసుకోండి. డన్. కానీ
వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి మనకు జస్ట్ యాక్సలరేషన్ ఒకటే వస్తుందా? మీరు ఇంటిగ్రేషన్ బాగా వీడియో చూసి ఉంటే, ఇంటిగ్రేషన్ వీడియో మీరు కానీ చూసి ఉంటే, ద ఏరియా బిలో velocity time graph gives displacement. The area below velocity time graph gives displacement. సో దీని కింద ఏరియా తీసుకుంటే అది మనకు డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. సో మీకు ఒక సమ్ ఇస్తాను చూడండి. ఇఫ్ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, వెలాసిటీ టైం గ్రాఫ్. సో ఇది 2 seconds, బాడీ 4 దగ్గర ఉంది. ఇది 5 seconds. సో దిస్ ఈజ్ 7 seconds. Time is in seconds. Velocity is meters per second square. Find average velocity. Find average velocity అంటే ఏంటి? దిస్ ప్లస్ దిస్ తీసేసుకుందామా? ఇక్కడ 0 to 4 వెళ్ళింది, ఇక్కడ 4 ఉంది అనేది తీసుకోకండి. దీనికి ఏం తీయాలి? యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ t ఈజ్ ఈక్వల్ టు 0 to t ఈజ్ ఈక్వల్ టు 5. టైం లిమిట్స్ కూడా ఇచ్చేసాడు కాబట్టి మనకి ఏం వస్తుంది? యావరేజ్ వెలాసిటీ ఎలా తీయచ్చు? ఈ టైంలో డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై ఆ టైం తీసుకుంటే మనకు యావరేజ్ వెలాసిటీ వస్తుంది. సో ఈ మొత్తం ఏరియా తీసుకుంటే మనకు ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్. ట్రయాంగిల్ని రెక్టాంగిల్ని సెపరేట్గా కూడా మీరు తీసుకోవచ్చు, లేదా ట్రెపీజియం ఫార్ములా తీసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 seconds, 5 minus 2 is this 3 seconds. So area is equal to displacement, which is equal to 5 plus 3 divided by 2 into 4 ఈ height. So 5 plus 3 8, ఇది పోతే 2, 8 2s are 16 meters. 16 meters ఏంటి? డిస్ప్లేస్మెంట్ వచ్చింది. వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ? V average is equal to displacement divided by time. టైం ఎంత? టోటల్గా 0 to 5 seconds. సో 5 minus 0 is equal to 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకు 3.2 meters per second వస్తుంది. 3.2 meters per second. ఇప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ తీసుకునే ట్రై చేద్దాం మనం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుందో కూడా చూస్తే, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇది సెకండ్స్లో, ఇది మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ సెకండ్. సో ఇలా ఉందనుకోండి. ఇది వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చాడు. దిస్ ఈజ్ 1 second, దిస్ ఈజ్ 3 seconds, దిస్ ఈజ్ 5 seconds, దిస్ ఈజ్ 8 seconds. సో ఇక్కడ 4, ఇక్కడ దిస్ ఈజ్ 2 or 3, ఏదో ఒకటి 3కి దగ్గరలో ఉంది. సో దిస్ ఈజ్ -2. ఫైండ్ డిస్ప్లేస్మెంట్ and distance between t is equal to 0 to t is equal to 8. ఇక్కడ 3 ఏరియాస్ వచ్చాయి. ఈ ఏరియా పాజిటివ్, ఈ ఏరియా నెగిటివ్, ఈ ఏరియా పాజిటివ్. డిస్ప్లేస్మెంట్ మనం క్యాల్కులేట్ చేయాలంటే పాజిటివ్ ఏరియాస్ యాడ్ చేసుకోండి, దాంట్లోంచి నెగిటివ్ ఏరియా తీసేయండి. సో డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ ఏరియా 1, దీన్ని ఏరియా 1 అనుకుంటాను. దిస్ ఈజ్ ఏరియా 2, దిస్ ఈజ్ ఏరియా 3. ఏరియా 1 ఎంత? సో ఇది 3. ట్రెపీజియం ఒక ఏరియా తీసుకుంటున్నాను. 3 ప్లస్ ఇది 2 అవుతుంది. 2 డివైడెడ్ బై 2 ఇంటూ 4, 2, 3 plus 2 5, 5 2s are 10. ఏరియా 2 ఈజ్ ఈక్వల్ టు ఇదెంత? 2 into 5 minus 3 is 2 is equal to 4. Area 3 is equal to 5 to 8 అంటే 8 minus 5 3 into height again 3 is equal to 9. సో ఇది పాజిటివ్ ఏరియా, ఇది నెగిటివ్ ఏరియా, ఇది పాజిటివ్ ఏరియా. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 plus 9, 10 plus 9, రెండు పాజిటివ్ ఏరియాస్ యాడ్ చేశాను, నెగిటివ్ ఏరియా మైనస్ చేశాను. 19 minus 4 is
15 meters is the displacement. అదే డిస్టెన్స్ కావాలనుకోండి, డిస్టెన్స్ ఎప్పుడు నెగటివ్ ఉండదు. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ నెగటివ్ డిస్టెన్స్. సో ఈ అన్ని ఏరియాస్ని యాడ్ చేసేయాలి. డిస్టెన్స్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏరియాస్ రెండు యాడ్ చేసేయాలి. సో దట్ ఈస్ 10 + 4 + 9 = 23 meters. ఈ రకంగా దీన్ని మీరు సాల్వ్ చేసేయచ్చు. డన్. ఇంకొకటి సమ్ చేస్తే వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా కర్వ్లో ఉందనుకోండి. టైం 2, టైం 4, ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ 3, 7 అన్నాను అనుకోండి. ఫైండ్ యావరేజ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ యావరేజ్ తీసుకోవాలంటే దీని యొక్క స్లోప్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం మనకు ఆల్రెడీ యాక్సలరేషన్ ఇస్తుంది. బిట్వీన్ t = 2 to 4 అన్నాడు కాబట్టి సో ఇక్కడ y2 - y1 డివైడెడ్ బై t2 - t1 చేసేయండి. యాక్సలరేషన్ యావరేజ్ = y2 ఎంత 7, y1 ఎంత 3, 7 - 3 డివైడెడ్ బై 4 - 2 = 4 డివైడెడ్ బై 2 = 2 meters per second square. If this is in seconds, ఇది meters per second ఉంటే గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ డివైడెడ్ బై టైం, వెలాసిటీ డివైడెడ్ బై టైం ఈజ్ యాక్సలరేషన్. వెలాసిటీ ఇంటూ టైం, అప్పుడే మనం ఏరియా తీసుకున్నాం. ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే హైట్ ఇంటూ లెంగ్త్, లెంగ్త్ ఇంటూ హైట్, లెంగ్త్ ఇంటూ విడ్త్. సో మల్టిప్లికేషన్ చేస్తే వెలాసిటీని టైంతో, వెలాసిటీ = డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాము. సో డిస్ప్లేస్మెంట్ v × t. సో ఏరియా బిలో ఏంటి వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే గ్రాఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ కాకుండా ఇఫ్ ఇట్ వాజ్ పొజిషన్ టైం గ్రాఫ్ అనుకోండి, అప్పుడు ఈ వచ్చిన వాల్యూ మనకేమయ్యేది యావరేజ్ వెలాసిటీ. సో పొజిషన్ టైం గ్రాఫ్ ఇచ్చుంటే యావరేజ్ వెలాసిటీ ఇలా తీసేసుకోవచ్చు. సో ఇక్కడికి అర్థమైంది అనుకుంటా. ఇఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్, ఇఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, సో డ్రా approximate position time graph if the body starts at origin అన్నాను అనుకోండి. సో దీనికి అప్రాక్సిమేట్ ఎలా ఉంటుంది అనేది చూస్తే పొజిషన్ టైం గ్రాఫ్. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది అండ్ ఇనిషియల్ వెలాసిటీ 0. వెలాసిటీ చేంజ్ అవుతుంది బట్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 ఉండి అది యాక్సలరేషన్ ఉన్న బాడీ, ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి యాక్సలరేషన్ ఉంది. సో కర్వ్ వస్తుంది మనకు పారాబోలిక్ లాగా. సో ఇనీషియల్ వెలాసిటీ 0గా వేసేసాం. బాడీ స్టార్ట్స్ అట్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఆరిజిన్ నుంచి తీసుకున్నాం. తర్వాత కాన్స్టెంట్ వెలాసిటీ ఉంది అంటే ఇలా పైకి. సో ఇది అప్రాక్సిమేట్ XT గ్రాఫ్. డన్. ఇప్పుడు ఇప్పటి వరకు మనం వెలాసిటీ టైము, పొజిషన్ టైం గ్రాఫ్ చూసాము. ఇప్పుడు మనం ఒక కండిషన్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి ఉంటే, నాట్ పొజిషన్, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటున్నాను. ఇది డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇన్ మీటర్స్ అండ్ టైం ఇన్ సెకండ్స్ ఇచ్చి ఇలా ఇచ్చాడు అనుకోండి. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి దీని యొక్క డిస్టెన్స్ టైం గ్రాఫ్ వేయమంటే టైం, ఇది డిస్టెన్స్. సో ఈ గ్రాఫ్లో మీకు ఏమర్థం అవుతుంది? ఒక బాడీ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది, కొంత దూరం వెళ్ళింది, కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రెస్ట్కి వచ్చేసింది.
సో ఇక్కడ నుంచి బాడీ కొంత దూరం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళింది, మళ్ళీ రెస్ట్కి వచ్చేసింది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సిమిలర్గా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం నడుచుకుంటూ వెళితే డిస్టెన్స్, బండిలో వెళ్ళిన డిస్టెన్స్ ఫస్ట్ 1/2 కిలోమీటర్ వెళ్ళి గంటలో 1/2 కిలోమీటర్ వెళ్ళాం, మళ్ళీ ఇంకో గంటలో 0 కిలోమీటర్స్ అని చెప్పలేం కదా. మనం నడక అనేది ఉంటే 1/2 కిలోమీటర్ పైనే ఉండాలి వాల్యూ, దానికన్నా డిస్టెన్స్ అంటూ 0 అవ్వదు. మీరు వన్స్ బాడీ మూవ్ అయితే దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ జీరో డిస్టెన్స్. జీరో డిస్ప్లేస్మెంట్ ఉండొచ్చు, డిస్టెన్స్ ఉండదు. సో బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళితే మళ్ళీ వెనక్కి వచ్చిందంటే దీనికి మిర్రర్ ఇమేజ్ చేసేయండి, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. సో ఇఫ్ దిస్ ఇస్ పాయింట్ x1, దిస్ ఈజ్ పాయింట్ x1. సో పాయింట్ x1 వరకు వెళ్ళింది, x1 నుంచి మళ్ళీ పైకే. సో x2, ఇది x2. సో ఈ ఆరిజిన్ అనుకోండి, x2 అనుకోండి, దిస్ మళ్ళీ x2 అయిపోయింది. సో ఆరిజిన్కి అయితే బాడీ వచ్చేసింది డిస్ప్లేస్మెంట్లో, డిస్టెన్స్లో డబల్ ద డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్కి డబల్ ఇది ట్రావెల్ చేసినట్టు. ఓకే, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి, దాని తర్వాత దీన్ని కూడా మళ్ళీ స్ట్రైట్ చేసేసాం. ఇలా కాకుండా బాడీకి ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా కిందకి, దీనికి ఎలా ఉంటుంది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది? నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ ఉండొచ్చు కానీ నెగిటివ్ డిస్టెన్స్ ఉండదు. దీనికి మిర్రర్ ఇక్కడ పెట్టుకోండి, మిర్రర్ ఇలా పెడితే ఇది జస్ట్ రివర్స్ అవుతుంది, రివర్స్ నెగిటివ్ ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ కాల్డ్ x2. సో x2 ఇక్కడ దాకా వచ్చేసింది, మళ్ళీ ఆరిజిన్కి వచ్చింది, మళ్ళీ ఆరిజిన్కి వెళ్ళేది ఏముండదు, దిస్ విల్ అగైన్ గో ఇలాగా. సో జీరో డిస్టెన్స్, బాడీ ఇటు నుంచి ఇటు వచ్చింది x2 వరకు, x2 నుంచి వచ్చి మళ్ళీ ఆరిజిన్కి వచ్చింది. సో మనకు ఏమైంది, ఇక్కడ నుంచి x2 వరకు డిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్సే అవుతుంది. సో ఇలా వేసుకున్నా మీకు డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. అదే వెలాసిటీ టైం గ్రాఫ్ వేస్తాను చూడండి, టైమ్ ఇన్ సెకండ్, వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్, డ్రా స్పీడ్ టైం గ్రాఫ్ అన్నాడు అనుకోండి, స్పీడ్ టైం గ్రాఫ్ ఇందాక వేసుకున్నట్టు ఇలా వేసుకుందాం. స్పీడ్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది దానికి, అలానే ఉంటుంది, మారదు. స్పీడ్ 0 నుంచి పెరిగి మళ్ళీ 0, వెలాసిటీ 0 నుంచి పెరిగి ఒక వెలాసిటీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 0కి వచ్చింది. స్పీడ్ కూడా అవ్వచ్చు, బండి మనం స్పీడ్ పెంచాం తగ్గించాం. ఇక్కడ 2 కండిషన్స్లో స్పీడ్ ఈజ్ పాజిటివ్, వెలాసిటీ కూడా పాజిటివ్, నో ప్రాబ్లం. అలా కాకుండా ఇలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుందో చూడండి. వెలాసిటీ 0 నుంచి ఎంతో కొంత ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది, స్పీడ్ ఆపోజిట్ మైనస్ అంటూ ఉండదు, ఇది ఎంత వాల్యూ ఇక్కడ దాకా వచ్చిందో అలాగే స్పీడ్ ఇంతవరకు వస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి 0 అయిపోయింది, సో ఇక్కడి నుంచి 0 అయిపోయింది. సో వెలాసిటీ స్పీడ్ గ్రాఫ్కి డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ గ్రాఫ్ ఎంత డిఫరెంట్ ఉన్నాయో చూసారు కదా. మొత్తం నెగిటివ్లో ఉన్నదంతా మీకు మిర్రర్ ఇమేజ్గా మారిపోతుంది. వెలాసిటీ టైం గ్రాఫ్ పాజిటివ్లో ఉన్నంతసేపు స్పీడ్ టైం గ్రాఫ్ అలానే ఉంటుంది. వెలాసిటీ టైం గ్రాఫ్ మీకు నెగిటివ్లోకి వెళితే ఇక్కడ మొత్తానికి మిర్రర్ పెట్టండి, ఇది ఎలా ఉంటే అలా మారిపోతుంది. సో ఇలా మీకు స్పీడ్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ చూసాం. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ చూసాం. ఇదే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది. సో ఇది పెరుగుతూ పోతూ ఉంది, ఇక్కడ వరకు పెరిగింది, దాని తర్వాత మళ్ళీ తగ్గడం మొదలయ్యింది, డిస్ప్లేస్మెంట్ తగ్గడం మొదలయ్యింది, డిస్టెన్స్ తగ్గదు. సో ఈ బాడీ ఇలా వెళ్తుంది, ఈ పాయింట్ వరకు ఇలా వెళ్ళింది, ఈ పాయింట్ తర్వాత ఏమవుతుంది, ఈ పాయింట్ తర్వాత ఇక్కడ మిర్రర్ పెట్టండి, ఇలా పెరిగిపోతుంది. సో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, డిస్టెన్స్ టైం గ్రాఫ్
ఇలా మారతాయి. నెక్స్ట్ మనం వేరే గ్రాఫ్స్ గురించి చూద్దాం. ఓకే, ఇంకా మిగిలిన అన్ని గ్రాఫ్స్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్ గురించి చూద్దాం. యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఇలా ఉంటే కాన్స్టెంట్గా ఉంది అంటే టైంతో పాటు యాక్సలరేషన్ సేమ్గా ఉంది అంటే వెలాసిటీ మారుతూ ఉంది. ఏరియా అండర్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ గివ్స్ యూ వెలాసిటీ కాదు, చేంజ్ ఇన్ వెలాసిటీ. ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ యూ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓకే, ఇలా ఉంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే θ0 యాక్సలరేషన్ మారట్లేదు. ఇలా ఉందనుకోండి, ఇలా ఉందంటే ఏంటి? చేంజింగ్ యాక్సలరేషన్. దీని స్లోప్ ఏమిస్తుంది? దీని స్లోప్ tan θ, ఇక్కడ θ అయితే tan θ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని జర్క్ అంటారు. దీని గురించి మనం ముందు క్లాసెస్లో నేర్చుకుందాం. దీని గురించి మీరు ఎక్కువ నేర్చుకునేది ఇప్పుడైతే ఏమీ లేదు. సో ఇదే గ్రాఫ్లో అట్ టైం ఇది సెకండ్స్, ఇది మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకుంటే అట్ 2 seconds వెలాసిటీ యాక్సలరేషన్ ఈజ్ 4. at 4 seconds యాక్సలరేషన్ ఈజ్ 8 అనుకుందాం. యాక్సలరేషన్ ఈజ్ 8. ఫైండ్ the velocity at t is equal to 4 if the velocity at t is equal to 2 is 2 meters per second అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. సో వెలాసిటీ కనుక్కోవాలంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఈ ఏరియా కావాలి. మళ్ళీ ట్రెపీజియం ఏరియానే వేస్తాను. సో ఈ ఏరియా ఎంత అవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 + 8 డివైడెడ్ బై 2 ఇంటూ టైం ఎంత మారింది? 4 - 2 is 2. సో 2 పోయింది. 4 + 8 ఎంత? 12 meters per second అనేది అంత వెలాసిటీ చేంజ్ అయ్యింది. దట్ ఈజ్ నాట్ ఫైనల్ వెలాసిటీ. సో చేంజ్ అయింది అంటే ఏంటి? 2 నుంచి 12 పెరిగింది. సో final velocity at 4 seconds is equal to velocity at 2 seconds plus area. సో పాజిటివ్ ఏరియా కాబట్టి యాడ్ చేస్తున్నాం, నెగిటివ్ ఏరియా అయితే మైనస్ చేసేవాళ్ళం మేము. సో వెలాసిటీ ప్లస్ ఏరియా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 12 ఈజ్ ఈక్వల్ టు 14 meters per second. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దామంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీ కాలేజెస్లో చెబుతారో లేదో తెలియదు. ఇవి మీకు ఫర్ సేఫ్టీ చెబుతూ ఉన్న క్వశ్చన్స్. సో వీటిని నేను ఒక్కొక్క క్వశ్చన్తోనే సాల్వ్ చేసేస్తాను. ఇవి ఎప్పుడన్నా మీకు ఎగ్జామ్లో ఇస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలిసి ఉండాలి అనే కాన్సెప్ట్లో మటుకే ఇవి చెబుతూ ఉన్నాను. డన్. డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ గ్రాఫ్ ఇలా ఉంది అంటే వాట్ ఈజ్ ద మోస్ట్ కరెక్ట్ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్. సో దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ యాక్సలరేషన్ పొజిషన్ గ్రాఫ్ ఇలా ఉంది. బి యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇలా ఉంది. సి యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇలా ఉంది. డి యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇలా ఉంది. ఈ 4గిట్లో విచ్ ఇస్ మోస్ట్ కరెక్ట్, చాలా దగ్గరగా కరెక్ట్గా ఉన్నట్టు అప్రాక్సిమేషన్ అనమాట. మోస్ట్ కరెక్ట్ అంటే ఎగ్జాక్ట్గా అనట్లేదు,
అప్రాక్సిమేట్గా ఏది కరెక్ట్గా ఉంటుంది నాలుగిట్లో అంటే, సో మీకు ఒక ఫార్ములా నేర్పించాను. ఏంటది? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు VdV/ds. VdV/ds అనే ఒక ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. మీకు కానీ పొరపాటున గుర్తు లేకపోతే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dV/dt వేసుకోండి. ఓకే, దీన్ని మనం ఇంటూ ds/ds చేస్తే, ఎందుకంటే మనకు దీని యొక్క స్లోప్ కావాలి, చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ కావాలి. దానికోసమని dV/ds, ఇక్కడ ds ఇటు తీసుకొస్తున్నాం, ఇంటూ ds/dt. చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం ఏం వస్తుంది? వెలాసిటీ. సో ఆటోమేటిక్గా ఇక్కడ వెలాసిటీ వచ్చేసింది. సో ఈ వెలాసిటీని ముందుకు తీసుకొస్తే మీకు ఇదే ఫార్ములా వచ్చేసినట్టు. గుర్తు లేకపోతే ఇలా వచ్చేయండి. సో dV/ds మనకేమిస్తుంది? దీని యొక్క స్లోప్ ఇస్తుంది. దీని యొక్క స్లోప్ ఎలా ఉంది? నెగిటివ్ స్లోప్. రోడ్ కిందకి దిగుతుందంటే నెగిటివ్ అండ్ యూనిఫామ్ స్లోప్. ఒక్కటే వాల్యూ ఉంటుంది, బట్ నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో dV/ds ఈజ్ నెగిటివ్. ఒక వాల్యూ వచ్చేసింది. పాయింట్ ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు యాక్సలరేషన్ ఏమవుతుంది? వెలాసిటీ యొక్క వాల్యూ పాజిటివ్. వెలాసిటీ ఈజ్ పాజిటివ్ ఇంటూ స్లోప్ ఎంత? నెగిటివ్. సో యాక్సలరేషన్కి ఒక వాల్యూ ఉంటుంది, దట్ ఈస్ నెగిటివ్ వాల్యూ. డన్. సో s ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు యాక్సలరేషన్కి నెగిటివ్ వాల్యూ ఎక్కడ ఉంది? దీన్ని ఇక్కడే వేస్తాను. ఓకే, సో ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు యాక్సలరేషన్కి ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ 0 ఉన్నప్పుడు యాక్సలరేషన్ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి దిస్ కాదు. డిస్ప్లేస్మెంట్ 0 ఉన్నప్పుడు యాక్సలరేషన్ 0 అన్నాడు, సో ఇది కూడా కాదు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0 ఉన్నప్పుడు యాక్సలరేషన్ హ్యాజ్ ఎ వాల్యూ ఉంది కదా, నెగిటివ్ వాల్యూ ఉంది. సో ఇది ఉండొచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక నెగిటివ్ వాల్యూ ఉంది. సో ఇది లేదా ఇది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడికి వద్దాం. సో ఇఫ్ దిస్ ఈజ్ S1 అనుకుంటే, S1 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఉంటే వెలాసిటీ ఏమైంది? 0. సో ఇక్కడ యాక్సలరేషన్ ఏమవుతుంది? వెలాసిటీ ఇంటూ స్లోప్. వెలాసిటీ ఆల్రెడీ 0 అయిపోయింది. స్లోప్ పాజిటివ్ నెగిటివ్ అనే దాంతో సంబంధం లేదు. ఇది ఇంటూ స్లోప్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. యాక్సలరేషన్ 0 అయిపోయింది S1 దగ్గర. ఇక్కడ 0 అయిందా? లేదు. యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఎక్కడ 0 అయింది? ఇక్కడ 0 అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి S1 అనుకుంటే ఇక్కడ యాక్సలరేషన్ నెగిటివ్ వాల్యూ నుంచి 0కి అయింది. నాలుగిట్లో మోస్ట్ కరెక్ట్ ఏదంటే దిస్ ఈజ్ ద మోస్ట్ కరెక్ట్. దెన్ వీ కమ్ టు V²S గ్రాఫ్. సో V²S గ్రాఫ్ గురించి తెలుసుకునే ముందు ఒక క్వశ్చన్లోనే రెండు కనుక్కుందాం. సో ఇఫ్ దిస్ ఈజ్ VS గ్రాఫ్, this is in meters, this is in meters per second. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. మీటర్స్. ఇక్కడ V² మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ గ్రాఫ్ ఉంది. సేమ్ గ్రాఫ్ అనుకోండి, 20 and 10 రెండు సేమ్ గ్రాఫ్, కాకపోతే ఇక్కడ V ఉంది, ఇక్కడ V² ఉంది. Find acceleration when s is equal to 0. డిస్ప్లేస్మెంట్ 0 ఉన్నప్పుడు యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు. దీనికి మనం ఇందాక చేసినట్టే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు VdV/ds. దీని యొక్క స్లోప్ ఎంత? నెగిటివ్ స్లోప్. వాట్ ఈస్ దట్? సో dV/ds ఎంత? ఇక్కడ dV/ds మనకేమిస్తుంది? 0 - 20 divided by 10 - 0. 0 - 20 divided by 10 - 0. That is equal to -20 divided by 10 - 2. So acceleration is equal to V into dV. మనం ఎక్కడ అంటున్నాం? S0 దగ్గర V ఎంత? 20. 20 ఇంటూ స్లోప్ ఎంత? -2. సో యాక్సలరేషన్ ఏమైంది? -40 meters per second square. సో వచ్చేసింది మనకు -20 meters per
సెకండ్ స్క్వేర్ అనేది యాక్సలరేషన్ వచ్చేసింది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీన్ని సాల్వ్ చేయడానికి సో ఈ గ్రాఫ్కి వస్తే స్లోప్ ఏమైంది? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు dv స్క్వేర్ డివైడెడ్ బై ds. ఇలాంటిది ఏమీ లేదు మన దగ్గర. సో దీన్ని dv బై dvతో మల్టిప్లై డివైడ్ చేయండి. సో ఇదేమొస్తుందంటే dv స్క్వేర్, ఈ dvని ఇటు తీసుకొస్తాను, dv ఇంటూ dv బై ds. ds అటు వెళ్ళిపోయింది. సో dv స్క్వేర్ డివైడెడ్ బై dv ఏమవుతుంది? 2v ఇంటూ dv బై ds. v ఇంటూ dv బై ds ఏమొచ్చింది మనకిందాక? v ఇంటూ dv బై ds ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a. This is equal to 2a. What is equal to 2a? Slope is equal to 2a. So acceleration is equal to slope divided by 2. So ఇక్కడ స్లోప్ ఏంటి? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇందాక వచ్చిన సేమ్ స్లోప్ వస్తుంది. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -2 ఉంటే సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ డివైడెడ్ బై 2 -2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ రకంగా దీన్ని సాల్వ్ చేసేవచ్చు. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. సో ఇది కష్టమైనది, చూద్దాం దీన్ని కూడా సాల్వ్ చేసి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి. హియర్ ఎస్ ఇన్ మీటర్స్, ఇక్కడ రూట్ ఆఫ్ v ఇచ్చాడు. సో దీని గ్రాఫ్ ఎలా ఇచ్చాడంటే ఒక కర్వ్గా ఇచ్చాడు. ద గ్రాఫ్ ఈజ్ ఎ కర్వ్. అట్ రూట్ v, వెన్ రూట్ v ఈజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ ఏమంటున్నాడంటే దిస్ స్లోప్ ఈజ్ 45 degrees అన్నాడు. వెన్ దిస్ ఇస్ 3, ద స్లోప్ ఈజ్ ఇన్స్టెంట్ స్లోప్ ఈజ్ 45 degrees. ఫైండ్ యాక్సలరేషన్. ఫైండ్ యాక్సలరేషన్. ఈ పాయింట్ నేను S1 అంటే యాక్సలరేషన్ అట్ S1 అన్నాడు అనుకోండి. ఈ క్వశ్చన్ అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలి? దీని స్లోప్ ఏంటి? d రూట్ ఆఫ్ v డివైడెడ్ బై ds. ఇదే మన స్లోప్. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇందాకట్లాగే ఇంటూ dv బై dv వేద్దాం. డన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు d రూట్ v డివైడెడ్ బై dv ఇంటూ dv బై ds. ఇదెంత వస్తుంది? దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/2 v టు ద పవర్ ఆఫ్ -1/2 dv బై ds, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ v dv బై ds వచ్చింది. డన్, గుడ్. బట్ దీంతో మనం ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలియదు. మనకు v dv బై ds వస్తే యాక్సలరేషన్ వస్తుందని తెలుసు, కానీ ఇది వస్తే ఏమొస్తుందో తెలియదు. సో దీనికోసం ఏం చేద్దామంటే v విల్ మల్టిప్లై అండ్ డివైడ్ బై v. సో ఇప్పుడు ఏమవుతుంది? 1/2 రూట్ v ఇంటూ v ఇంటూ v dv బై ds. ఇది ఎందుకు చేసాం? v dv బై ds మనకు కావాలి కాబట్టి దాన్ని తీసుకురావడానికి v డివైడెడ్ బై v చేసాం. దిస్ ఈజ్ హౌ మచ్? దిస్ ఇస్ అగైన్ యాక్సలరేషన్. దిస్ ఈజ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఇటు తీసుకెళ్ళండి. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ v ఇంటూ v ఇంటూ స్లోప్. స్లోప్ ఎంత? tan 45. tan 45 ఎంత? 1. సో దిస్ ఈజ్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ v అట్ S1 ఎంత? 3. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ v ఎంత? 2 ఇంటూ రూట్ v 3 వచ్చింది. రూట్ v 3 అయితే v ఎంత అవుతుంది? 9 ఇంటూ స్లోప్ 1 కాబట్టి అది రాయట్లేదు. 9 3 21, 27 ఇంటూ 2 54 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. యాక్సలరేషన్ వచ్చేసింది. ఈ స్లోప్ 45 degrees ఇస్తే మీకు 1 వచ్చింది. అదే స్లోప్ 37 degrees ఇస్తే అప్పుడు tan 37 degrees ఎంత అవుతుంది? 3/4. tan 53 degrees ఇచ్చి ఉంటే అదెంత అయ్యేది? 4/3. ఎలా వచ్చాయి? ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి.
tan 37, tan 53 ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? sin 37 degrees is equal to 3/5. cos 37 degrees is equal to 4/5. అలాగే sin 53 degrees is equal to 4/5. cos 53 degrees is equal to 3/5. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు రిపీటెడ్గా అడిగే అవకాశం ఉంటుంది. సో cos 37 is equal to cos theta is equal to sin 90 minus theta. cos 37 into sin 90 minus 37 is 53 is equal to ఈ రెండు ఒకటే. సేమ్ sin theta is equal to cos 90 minus theta. సో ఇవి రెండు సేమ్ వచ్చాయి. tan 37 వేసినప్పుడు sin 37 డివైడెడ్ బై cos 37 is 3/4. ఈ రకంగా ఇది వస్తుంది. సో దీన్ని ట్రయాంగిల్గా కూడా మనం వేసుకుంటే 37 degrees ఉండే ట్రయాంగిల్ ఉంటే దిస్ ఇస్ 3, 4. సో ఈ రెండు సైడ్స్ 3, 4 అయితే దీనికి హైపాట్న్యూస్ ఎంత అవుతుంది? హైపాట్న్యూస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. సో 5. sin 37 is 3/5. tan 37 is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4. ఈ రకంగా మీరు సాల్వ్ చేసేయచ్చు. డన్. సో ఇప్పుడు ఈ క్లాస్లో అన్నిటికన్నా లాస్ట్ సమ్ మనం చేయబోయేది ఏంటి? ఎస్టీ స్క్వేర్ గ్రాఫ్. ఎస్టీ స్క్వేర్ గ్రాఫ్ మనం సాల్వ్ చేయాలి అంటే ఎస్ t square. So this is second square, this is meters. If this graph is like this, at 4 this is equal to 8 meters. అయితే find draw approximate VT graph and AT graph. Find ఏమందాం? find velocity at t is equal to 2 and acceleration at t is equal to 2. ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ ఏమొస్తుంది మనకు? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ds/dt స్క్వేర్ వచ్చింది. దీంతో మనకేం తెలియట్లేదు, సో తీసేద్దాం, దీని గురించి వదిలేద్దాం. సో మనకైతే ఒకటి అర్థమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు mt స్క్వేర్. అలానే కదా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు mx. ఎక్స్ బదులు ఆల్రెడీ t స్క్వేర్ ఉంది. ఎక్స్ బదులు ఇఫ్ ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాను. ఇఫ్ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే, సో y ఈజ్ ఈక్వల్ టు mx. గ్రాఫ్ మీకు ఎలా చూపించాను? ఇలా చూపించాను. సో ఎక్స్ బదులు ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, ఎస్ బదులు y ఉంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు mt స్క్వేర్ గ్రాఫ్ ఇది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు mt స్క్వేర్ అయితే m ఈజ్ వాట్? స్లోప్. m ఈజ్ స్లోప్. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు దీని స్లోప్ అయితే ఇక్కడ m ఈజ్ దీని స్లోప్. దీని స్లోప్ ఎంత? డిఫరెన్స్ ఇన్ y డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ x. y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 డివైడెడ్ బై 4. 8 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 2. m ఈజ్ 2, స్లోప్ 2. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ds/dt, టీతో మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ds/dt, దట్ ఈజ్ ఈక్వల్ టు m కాన్స్టెంట్ కాబట్టి బయటికి వస్తుంది. m ఇంటూ dt/dt ఈజ్ 2t. dt స్క్వేర్ డివైడెడ్ బై dt ఎంత అవుతుంది? 2t. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2mt. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు a constant into time. 2m is a constant. సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? డ్రా గ్రాఫ్ అన్నాడు కాబట్టి
టైం, ఇక్కడ వెలాసిటీ, విటీ గ్రాఫ్ కావాలన్నాడు. ఇది ఇలా ఉంటుంది. దీని స్లోప్ కన్నా డబల్గా ఉంటుంది. సో అప్రాక్సిమేట్ గ్రాఫ్ దీనికన్నా పైకి ఉంటుంది. డబల్ అంటే పైకి, అప్రాక్సిమేట్ గ్రాఫ్. సో దీని స్లోప్ ఎంత? దీని స్లోప్ tan θ ఈజ్ ఈక్వల్ టు 2m. m ఎంత? m ఈజ్ 2 కాబట్టి సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇంకేం అడిగాడు? ఫైండ్ v at t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. సో స్లోప్ m మనకు ఆల్రెడీ 2 అని వచ్చేసింది కాబట్టి v at 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ ఎన్ని సెకండ్స్? 2 seconds. సో 2 2s are 4, 4 2s are 8 meters per second. ఇప్పుడు మనం యాక్సలరేషన్కి వద్దాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv బై dt. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv బై dt. దీన్ని మనం మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2m ఇంటూ dt బై dt వస్తుంది. dt బై dt ఎంత? 1 అవుతుంది. సో ఇది వెళ్ళిపోతుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2m. టైంతో మారట్లేదు. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకు? యాక్సలరేషన్ టైం గ్రాఫ్ విల్ బీ ఎ కాన్స్టెంట్. దీని వాల్యూ ఎంత ఉంటుంది? m యొక్క వాల్యూ 2 కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 meters per second square. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 4 meters per second square ఒక కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే పిల్లలు, ఇక్కడితో వీడియో ముగిద్దాం. ఓకే, బాయ్ బాయ్.